సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి గోచారంలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి వృశ్చికం. ఒక్కొక్క గ్రహాన్ని కూడా చూసుకుంటూ వెళితే, ఎందుకంటే చాలా మంది వృశ్చికానికి కొంత వ్యతిరేకంగా ఎందుకు చెప్తున్నారని అడుగుతున్నారు. కావాలని ఎవరు వ్యతిరేకంగా చెప్పరు. ఉదాహరణకి అర్ధాష్టమ రాహు యొక్క స్థితి, అలాగే చంద్రబలం. ఈ వారంలో చంద్రుడు ఒక్కరు అనుకూలంగా ఉన్నారు. ఒక 2.5-3 రోజుల పాటు చంద్రబలం ఉంటుంది. పంచమంలో శనేశ్వరుడు, భృగు షట్కము అనగా 6వ స్థానమందు శుక్రుడు, సప్తమ రవి, అష్టమంలో ఉండేటువంటి బుధ గురులు, నవమ స్థానమందు ఖాళీ గ్రహాలేమిలో దశమ కేంద్రంలో ఉన్నటువంటి కుజకేతువులు. ఇందులో గోచార రీత్యా అనుకూలంగా ఉండే గ్రహాలు ఏమున్నాయి? ఏమీ లేవు. ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్రముల యందు 3 కేంద్రాల్లో 4, 7, 10 స్థానాల్లో పూర్తి పాపగ్రహాలు ఉన్నప్పుడు, విష్ణు స్థానంచ కేంద్రకం అన్నారంటే మన స్థితికి కారణమైనటువంటి గ్రహాలు, స్థితికి కారణమైనటువంటి స్థానాలు కేంద్రాలు. అందులో 4వ స్థానమందు రాహు ఉండి, సప్తమంలో రవి ఉండి, దశమంలో కుజుడు ఉన్నప్పుడు, పాపగ్రహ సంపత్తి ఎక్కువగా ఉన్నప్పుడు అది కొంత ఇబ్బంది పడతాయి. ఎలాగా? సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అది మీ గురించి మీకు ఇబ్బంది కాక కుటుంబ సభ్యులు పరోక్షంగా మీరు ఇబ్బంది పడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటి? కుటుంబ సభ్యుల వల్ల, లేదా వారి జ్యేష్ఠల వల్ల, లేదా వారి పరిస్థితుల వల్ల, లేదా కుటుంబ సభ్యుల గురించో, ఆత్మీయులు బంధువుల గురించో, మిత్రుల గురించి ఎక్కువగా మీరు శ్రమ తీసుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే డైలీ రొటేషన్ అంత ఇదిగా జరగదు. అంటే మీరు ఏదైనా చేసే వృత్తి ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అవి సానుకూలంగా ముందుకు సాగవు. దానిలో ఏదో ఒక అవాంతరాలు వస్తూ ఉంటాయి. మరి ఎలాగా ఈ పరిస్థితులను ఆలోచించేటువంటి దానికి గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఏదైనా ఒక కారణం చేత తొందరపాటుతోటి ఉద్యోగాన్ని గనక వదిలిపెడితే తిరిగి ఉద్యోగం రావడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీ ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. మీకు సంబంధించినటువంటి విలువైన ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దొంగల పాలు కాకుండా, లేదా అవి జార విడుచుకోకుండా, లేదా అవి పాడైపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వృశ్చిక రాశి వారు. ఒక మాట మీద నిలబడుతూ ఉండాలి. 2-3 మాటలు మాట్లాడకూడదు. 2-3 నిర్ణయాలు తీసుకుంటూ ఉండకూడదు. దానివల్ల ఏది కూడా దేంట్లోనూ సక్సెస్ లేకుండా అయిపోతుంది. కష్టమైనా నష్టమైనా ఒక పందాలో వెళ్దాం అనుకున్నప్పుడు దాంట్లోకే వెళ్ళిపోతూ ఉండాలి. తద్వారా ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అష్టమంలో ఉండేటువంటి గురుదోష నివారణ కోసమై ప్రత్యేకించి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.